ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మంత్రులు ఎందుకు స్పందిస్తలేరు? అసలు ఈ చర్చని ఎందుకు ముందుకు రావట్లేరు? ఏం చెప్తారు? ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని అధికారంలోకి వచ్చింది. అందరూ రేవంత్ రెడ్డి ఎరగదీస్తాడు పగలదీస్తాడు అనుకున్నాం. మేము అందరం కూడా అనుకొని ప్రచారం చేసి బ్రహ్మాండమైన మెజార్టీని గెలిపించినాం. లేకపోతే కాంగ్రెస్ ఎక్కడ వస్తుందండి? కోమాలో ఉన్న కాంగ్రెస్ ఏయో మాయ మాటలు చెప్తే అన్ని నమ్మినాం. అన్ని నమ్మి ఆయన తరపున పనిచేసి ఆయనకు ఓట్లేసి గెలిపించడం. మా సీనన్న ఈ కాలనీలో ముప్పాల వంతు సీనన్న అభిమానులే, ముప్పాల వంతు సీనన్న అభిమానులు, తొమ్మల అభిమానులు, రేవంత్ అభిమానులే. ఇక్కడ క్యాండిడేట్ ను పెడితే 200 కూడా రాలే, వాళ్ళకి 3-4 వేలు ఓట్లు పడ్డాయి ఇక్కడ ఉండేవాళ్ళు. అంటే నిన్ను నమ్మి నిన్ను గెలిపించినందుకు నువ్వు చేస్తున్న పని ఏమిటండి? ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి. ఏది చేసినా ప్రజాస్వామ్యబద్ధంగానే పరిపాలన సాగాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే వ్యవహారం ఈ ముగ్గురు మంత్రులు చేశారు. బట్టి విక్రమార్క ఈయన ఎస్సీ బడుగు బలహీన వర్గాల ప్రతినిధి. బట్టి విక్రమార్క అని ఆయన. ఇక్కడ ఉండే వాళ్ళు కూడా SC, ST, BC మైనార్టీలే ఇక్కడ ఉన్నారు. బట్టి విక్రమార్క ఎక్కడా పోయింది? ఇప్పటి వరకు ఒక ప్రకటన రాలేదు. బట్టి విక్రమార్క మా వైరా, మై ఫ్రెండ్. మేమిద్దరం కలిసి చదువుకున్నాం, మేమిద్దరం ఒకే హాస్టల్లో ఉన్నాం. నేను ఈరోజు బట్టన్న నేను క్వశ్చన్ చేస్తున్నా. కళ్ళుండి చూడలేవా? చెవులుండి వినలేవా? నోరుండి మాట్లాడలేవా? నువ్వు ఈ దారుణాన్ని నువ్వు ఖండించకపోతే నీ ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకు? నీకెందుకు? రిజైన్ చేయి. తుమ్మల నాగేశ్వరరావు గారికి నేను ఒకటే చెబుతున్నా. తుమ్మల నాగేశ్వరరావు గారు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మొదట టాటర్ వేసుకొని వచ్చి ఈ ఏరియాలంతా కిరాయిలు చేసుకొని బతికిండు తుమ్మల నాగేశ్వరరావు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత మంత్రి అయిండు. ఆ తర్వాత ఆ పార్టీని బురుడి కొట్టించిండు. తర్వాత TRS లో చేరిండు, మంత్రి అయిండు. అందులో బురుడి కొట్టించిండు, మళ్ళీ ఇందులోకి వచ్చిండు, మంత్రి అయిండు. ఇప్పుడు కొంపలాడుతుండు. అంటే ఈయన డెవలప్మెంట్ చూడండి రాను ఎట్లుందో. ఏమీ లేక ఓడిపోయి ముండలాగి ఎక్కడో పోయి కూర్చుంటే తీసుకొచ్చి మంత్రిని చేసిండు కేసీఆర్. మంత్రిని చేత నువ్వు నిలుపుకోవద్దు. ఇవాళ నువ్వు చేస్తున్నావు. సెల్ ఫోన్లో వస్తుంది, అధిష్టానానికి పోయింది తుమ్మల రాజీనామా, పొంగులేటి రాజీనామా అని వస్తుంది. ఈ జనం దెబ్బకు నువ్వు తట్టుకుంటావా? చూద్దాం. ఇప్పుడు మేము బార్డర్లు ఫిక్స్ చేయండి అన్నాం. 22 ఎకరాలు 7 కుంట్లకి 3 సంవత్సరాల నుంచి మా గోసవుడు పట్టించుకోవాలి. ఇవాళ మొత్తం ఇవన్నీ వచ్చినాయి, రాళ్ళు వచ్చినాయి. బార్డర్ ఫిక్స్ చేస్తారు. ఇప్పుడు బార్డర్ ఫిక్స్ చేసి ఫెన్సింగ్ వేసి 62 ఎకరాలు 7 కుంటలు అక్కడ పెడతారు. పెట్టిన తర్వాత మాకు నయం ఇది. ఎందుకంటే బార్డర్ ఫిక్స్ చేస్తారు కదా. ఇక్కడ నుంచి ఒక్క కుంట గాని ఒక్క సెంటు గాని ఇంచ భూమి కూడా ఈ ప్రభుత్వం తీసుకోలేదు. గ్రామీణ పేదల సంఘం ఇక్కడ నుంచి ఢిల్లీ దాకుంది, OPDR ఉంది. ఇవాళ బ్రహ్మాండమైన TRS పార్టీ సపోర్ట్గా వచ్చింది, CPM పార్టీ వచ్చింది, న్యూ డెమోక్రసీ వచ్చింది, ఇంకా అందరూ ఆధార్ పార్టీ అని ఇంకోది వచ్చింది, ఆమ్ ఆద్మీ వచ్చింది, ప్రజా సంఘాలు కూడా అన్ని వచ్చినాయి. మీ మీడియా దెబ్బకి గింగరాలు పోయి ముడ్డి కింద మట్టి లేగుతుంది. తుమ్మల కన్ను ఈయనకి, పొంగులేటి అందరికి దేవుడే. మా అందరికి అన్న అన్నారు. ఈ చెల్లెల్ని ఆడుంచిండు. ఇప్పుడు ఈ అన్నలో ఈ చెల్లెల్ని ఎండలో ఉంచిండు, ఈ చెల్లెలకు బువ్వ లేకుండా చేసిండు. ఇదా నీ అధికారం? నీ అధికారం అంటే ఎట్టుండాలండి? అధికారం అంటే బ్రహ్మాండంగా పేదలకి భూదాన భూమి నీ ఆండవర్లో ఉంది. నువ్వేం చేయాలా? ఎవరెవరు అర్హత ఉందో వాళ్ళని ఆధార్ కార్డులు బట్టి నువ్వు అర్హత ఉన్నవాడికి పేదోడికి పట్టాలు ఇవ్వాలిగా. నువ్వు ఎట్టగలుగుతావు? నాట్ టు డెమోలేషన్ ఉంది, ఆర్డర్ ఉంది. నాట్ టు ఇంటర్ఫేర్ ఆర్డర్ ఉంది, స్టేటస్ కో ఉంది. 62 ఎకరాలు 7 కుంట్ల భూమికి అన్ని ఉన్నాయి. కోర్టు ఆర్డర్లు ఉండంగా నువ్వు ఎవరు ప్రవేశించడానికి? నువ్వు దొంగవా అని అడుగుతున్నావు. నువ్వు కూడా దొంగవు కాబట్టే ఇక్కడికి వచ్చినావు. ఎందుకు వస్తావు నువ్వు? 6 ఆర్డర్లు ఉన్నాయి, 1895 పట్టా కాగితాలు ఉన్నాయి. ఇవ్వలేదా రాజేందర్ రెడ్డి గారు? బతికే ఉన్నాడు కదా, ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు కదా. నువ్వు కనుక్కోలేవా? రాజేందర్ రెడ్డిని పిలిచి మాట్లాడలేవా? ఎవరు ఏం చేయలేరు. 100 ఓళ్ల నుంచి ఇక్కడికి వచ్చారు, ఎవరికొకడికి సంబంధం లేదు అని భావించిండు తుమ్మల నాగేశ్వరరావు. క్వశ్చనే లేదు. గ్రామీణ పేదల సంఘం గల్లీ నుంచి ఢిల్లీ దాకుంది,
వదిలే ప్రసక్తే లేదు. ఈ అంతా ఒత్తిడి మీ మీడియా వాళ్ళంతా దుమ్ము అయ్యాలకి ఇంధనం మిల్లు ఇస్తాంలే, ఎవరికన్నా అవసరం ఉంటే. ఇంధనం మిల్లు ఏడ కడతావు? నెత్తిని కడతావా? చోటుంటేనే ఇంధనం మిల్లు కట్టుకునేది, ప్లేస్ ఉంటేనే కదా ఇంధనం మిల్లు కట్టుకునేది. బుద్ధి ఉండాలి ప్రకటన చేసేటప్పుడు కూడా. ఆ తరువాత ఇంకెక్కడన్నా అర్హులుంటే వాళ్ళకి ఆడనిద్దాంలే అంటాడు. మభ్యపెట్టే మాటలు లేవు. గ్రామీణ పేదల సంఘం ఇవన్నీ ఎన్నో సంవత్సరాల నుంచి మా ఎర్రయ్య గారి ఆధ్వర్యంలో చూసుకుంటే వస్తున్నావు. ఇవన్నీ నువ్వు ఉంటావు, పోతావు, ఇవాళ మారుతావు, ఇంకో పార్టీలో పోతావు, రేపు టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మళ్ళీ అందులోకి వస్తాడేనా? నేను ఇది రికార్డు ఉంటది. రేపు టీఆర్ఎస్ లో వస్తే మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు అందులోకే వస్తాడు. ఏం తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ లో లేడా? ఆ గతంలో ఆడ మంత్రి కాదా? పొంగులేటి టీఆర్ఎస్ నాయకుడు కాదా? అందులో లేడా? మాకు తెలవదా అవన్నీ? మళ్ళీ రేపు వీళ్ళు పోతే ఇటే వస్తాడు. అధికారం ఎక్కడుంటే అక్కడే ఉంటారు. ఎస్, అధికారం ఎక్కడుంటే వీళ్ళు అక్కడే ఉంటారు. వీళ్ళని ఏమంటారు? అవకాశవాదులు, దొంగలు. ఎట్లా గెలిపిస్తున్నారు మీరంతా? గెలిపేయటం అన్నా, గెలిపేయటం మంచి చేస్తాడు, మంచి చేస్తారేమో. ఇవాళ జనం ఎట్లుంటది? పెడతానంటే ఆగండి అన్న, పెడతానంటే ఆశ, కొడతానంటే భయం ప్రజలకి. దీన్ని వాళ్ళు ఆసరాగా చేసుకొని ఓట్ల రోజు ఒక 2000 3000 ఇచ్చి మత్తులో ఓట్లు వేయించుకుంటున్నారన్న. ఆ తర్వాత నువ్వు మనిషివే కదా, నీకు కూడా ఇది ఉంటది కదా, మానవత్వం ఉంటది కదా. చెల్లెళ్ళు నన్ను గెలిపించుకున్నారే, శ్రీనివాసరెడ్డి అని ఎవరు పిలవరన్నా? సీనన్నే అంటారన్న, తుమ్మలన్నే అంటారన్న, రేవంత్ రెడ్డి అన్నే అంటారన్న. మరి అన్నలందరూ ఈ చెల్లెళ్ళు కొంప పుంచారేంది? మరి మీరు అన్నలు కాదు, ఇప్పుడు మిమ్మల్ని అన్నలు అంటానికి లేదు. మీరు రాజ్యాంగాన్ని వ్యతిరేకించి చెరబట్టి ఈ భూమిలోకి పంపించారు. రాక్షసులు కూడా ఇట్లా చేయరు. ఇన్ని వేల మందిని రాక్షసులు కూడా చేయలే అన్నా, రాక్షసులు కూడా ఇంత దుర్మార్గంగా చేయలేదు. కాబట్టి ప్రజా పోరాటం ఆగదు. మీ అందరి మద్దతుతోటి, ఇక్కడ వచ్చిన పార్టీల అన్నిటి మద్దతుతోటి ఎర్రయ్య గారి నాయకత్వంలోని గ్రామీణ పేదల సంఘం ఎనలేని పోరాటం చేస్తుంది. అది సంవత్సరం పట్టినాయండి, 2 సంవత్సరాలు పట్టినాయండి. వీళ్ళు జైలు అయితే ఇక్కడ దడిసేవాడు ఎవడు లేడు, లేకపోతే వీళ్ళు బెదిరిస్తే బెదిరేవాడు ఎవడు లేడు. మిమ్మల్ని 30 తిప్పలు పెట్టినట్టు వింటా ఉన్నా, ఇక్కడ నుంచి ఎక్కడికో తీసుకుపోయారు అని చెప్పి ఏం చెప్తారు? 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు ఎవడు దాగిస్తాడు అంటే రాజ్య హింసకు పాల్పడేవాడు. దీన్ని ఏమంటారో తెలుసా? రాజ్య హింస అంటారు, రాజ్య హింస అంటారు. అధికారంలో ఉండేవాడు పిచ్చివాడి చేతిలో అధికారం ఉంటే ఇట్లనే ఉంటది. పిచ్చివాడి చేతిలో రాయి ఎవడికి ఎత్తడో తెలియదు, అందరూ భయపడి పరిగెత్తాలి, ఎందుకంటే వాడు ఎటు ఎత్తడో తెలియదు. ఈ ప్రభుత్వం కూడా అట్లాంటి చర్యలకు పాల్పడుతుంది. నిన్న 5 సంవత్సరాలు పరిపాలించరా బాబు, ఇంధనం మిండ్లు ఇస్తున్నావు, లోన్లు ఇస్తున్నావు, అధ్యాత్తనాను విద్యాత్తనాను అని నీకు అధికారం ఇస్తే నువ్వు పేదోళ్ళ గుడిసెలు ఏడగూలుతానో ఎట్టే టైం ఆడ కూడా గులిసిన గాంధీ విగ్రహం పెడతాయి. 2 చోట్ల ఎంత వైలెంట్ అవుతుంది విషయం. రేవంత్ రెడ్డి, నేను ఒక్కటే సీఎం గారికి చెప్తున్నా, మీకే ఓట్లేశారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, అందరూ వేశాం, కాంగ్రెస్ పార్టీకే ఓట్లేసాం. 100 సార్లు చెప్తున్నది. మా శ్రీనివాసరెడ్డి అన్నకు ఓట్లేసాం, మా తుమ్మల అన్నకి వేసాం, మా రేవంత్ రెడ్డి గెలవాలని వేసాం. నీ ప్రభుత్వం 2 సంవత్సరాల్లోనే ఇంత దారుణాలు చేయటం సరికాదన్నా, మీకు ఇది కరెక్ట్ కాదు. రాజ్యాంగబద్ధంగా పోండి, చట్ట ప్రకారం పోండి, దానికి ప్రజాస్వామ్యం అంతా సహకరిస్తుంది, మేము కూడా సహకరిస్తాం. లేకపోతే నువ్వు కాదు, మహామహులే మట్టిగరిచిపోయారు. రాజ్యాంగంలో పీఠమే నుంచి దిగి వాళ్ళు ఇలా అడ్రస్ లేకుండా పోయారు. ఎవడ కూడా వాళ్ళని దేకే పరిస్థితి లేదు. నువ్వు అట్ట కాకుండా ఉండాలంటే వెంటనే ఇదే 62 ఎకరాల 7 కుంటల భూమిలో 1895 మందికి 100 గజాల చొప్పున మా పట్టాలు ఎట్టున్నాయో నువ్వు అట్లా బంచితేనే అధికారంలోకి వస్తావు తప్ప, నువ్వు అధికారంలోకి లేకపోయినా దాన్ని ఎట సాధించుకోవాలో మా ఎర్రయ్య గారు చెప్తాడు. మా గ్రామీణ పేదల సంఘం ఉంది, మేమందరం కలిసి సాధించుకుంటే భయపడే ప్రసక్తే లేదు. 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటారు, నేనే రాజు, నేనే మంత్రి అని పెద్ద పెద్ద డైలాగులు కొడతాడు అన్న. పాపం తుమ్మల నాగేశ్వరరావు కూడా అనుకున్నాడు, 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఉంటే మేము కూడా ఉంటాం అనుకుంటాను. కాకపోతే రాజీనామా చేయమని ఇప్పుడే వస్తుంది, ఇప్పుడే అప్డేట్ వస్తున్నాయి. రాజీనామా చేయండి, మీనాక్షి నటరాజన్ రిపోర్ట్ ఇచ్చింది, పొంగులేటి నువ్వు రాజీనామా, తుమ్మల రాజీనామా అని వస్తుంది. రావట్లేదా? చూడండి మీ పేర్లు రావట్లేదా అంటే పాపం ఈయన కూడా అనుకున్నాడు, నేను మళ్ళీ ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు ఉంటున్నాను, ఏది ఈ మంత్రి ఉంటున్నాను తుమ్మల నాగేశ్వరరావు.
కొడుక్కి ఇవన్నీ చేయటానికి అల్లుడికి కొడుక్కి. కానీ ఉంటాడా? ఉండకపోవచ్చు. కొడుకు పేరు యుగంధర్ అని పెట్టిండు. ఎన్టీ రామారావు సినిమా ఉంది యుగంధర్. ఆ యుగంధర్ వచ్చినప్పుడు ఇటు పుట్టిండు కావచ్చు మనోడు. యుగంధర్ అని పేరు పెట్టింది. యుగంధర్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యుగంధర్? యుగంధర్ అంటే పేదలకి అన్నం పెట్టేటోడు యుగంధర్. పెద్దవాళ్ళని దగ్గర నుంచి తీసుకొచ్చి ఆ సినిమాలో ఎన్టీ రామారావు పేదోళ్ళకి ఇల్లు కట్టించి పేదోళ్ళకు పోబెట్టేవాడు యుగంధర్. పేదోళ్ళు యుగంధర్ అంటే పేదవాళ్ళకి బలం. నువ్వేం చేస్తున్నావు? నీ ఇంటి పక్కన ఎవడు ఉండవు, దాన్ని కూలిపిస్తాను. నీకు అధికారం లేదు. యువ నాయకుడు, భవిష్యత్తులో ఎదగవలసిన వాడివి, మినిస్టర్ స్థాయిలో ఎదగవలసిన వాడివి. కానీ ఈనాడు ఇంతమంది నోట్లో నువ్వు నాంతనం అంటే నిజంగా నా కొడుకు అట్ట చేస్తే నరికి పారదింగదు బజార్లో. నా కొడుకే అట్ట చేస్తే అట్లాంటి కొడుకు ఉండకూడదని నరికి పారదింగుతాను నేను బజార్లో. ఎందుకంటే ఇంత చండాలు ఇంతమంది నోట్లో దేవుడు అనిపించుకోవాలా, అప్పుడే మగోడు మనగాడు నాయకుడు అన్న. ఇట్లాంటి రాజకీయాలు, పిచ్చపుగు రాజకీయాలన్నీ మేము చెయ్యం. రూల్ ప్రకారం పోతాం. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.